హాయ్, నమస్తే. సో, 'జీపీయూ' గుడ్, బ్యాడ్, అగ్లీ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా గురించి చెప్పాలంటే ఇది పక్కా 100% ఫ్యాన్ మేడ్ మూవీ అండ్ ఓన్లీ ఫ్యాన్స్ కోసమే. అండ్ ఎవరికైతే అజిత్ గారు అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. 100% యూ విల్ సాటిస్ఫై. అండ్ పక్ మిగిలిన వాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ సినిమా గురించి చెప్తాను. గుడ్ గుడ్ పార్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమా 3 పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది. వన్ ఈస్ గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ. సో గుడ్ పార్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ బ్యాడ్ వచ్చింది కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అది కూడా ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ అగ్లీ వస్తుంది. అగ్లీ అయితే టూ మచ్ ఉంటుంది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత వైలెన్స్ ఉంటుంది. సో మీరు అజిత్ ఖాన్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చొక్కా ఎగరేయడం కాదు, చొక్కాలు చించేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవరాల్ సినిమా అయితే బాగానే ఉంది, ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే డైరెక్టర్ గురించి. డైరెక్టర్ గారు యూటిలైజ్ చేసిన ఏ అయితే ఉందో అది ఇంతవరకు సినీ చరిత్రలోనే ఎవరు యూటిలైజ్ చేసి ఉండరు. సో హాలీవుడ్ యాక్టర్స్ని కూడా ఏఐ ద్వారా తీసుకొచ్చారు. మేబీ ఇదే డైరెక్టర్ కానీ ఇంకొక 2 సక్సెస్ కానీ పడినాయంటే మాత్రం ఖచ్చితంగా ఆయన 4th, 5th సినిమాకి ఓన్లీ ఏఐతోనే సినిమాలు తీస్తారు. అందరూ షాక్ అవుతారు, మామూలుగా కాదు. అండ్ ఈ సినిమా గురించి వన్ లైన్లో చెప్పాలంటే ఒక చిన్న కథ ఒకటి చెప్తాను. ఆలీ గారి షోలో వచ్చిందే విజేంద్ర ప్రసాద్ గారిని అడుగుతారు పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి సినిమా తీస్తారు అని. అప్పుడు ఆయన ఎలాంటి ఆన్సర్ ఇస్తారంటే, పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా కథ రాయాల్సిన అవసరం లేదు, ఆయన చేసిన సినిమాలన్నీ కొంచెం కొంచెం తీసుకొని మనం చేసామంటే ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుందంటారు. మేబీ ఈ డైరెక్టర్ ఆ ఇంటర్వ్యూ చూసారేమో. అజిత్ గారి సినిమాలన్నీ తీసుకొని చిన్న బిట్స్గా చేసి ఒక సినిమా చేసి మనకు ఆల్మోస్ట్ లైక్ ఒక 2.5 hour ఒక సూపర్ రీల్స్ చూసినట్టు ఉంటుంది. అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు. సినిమా మొత్తం ఇది 100% సినిమా మాత్రమే. ఇందులో లాజిక్స్లో కథలు ఏమి ఆలోచించకూడదు. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ అన్ అజిత్ గారి సినిమా, యూ షుడ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. జై హింద్.